మనం పాస్పోర్ట్ అనగానే ఏమనుకుంటాం? దేశాలు దాటటానికి ఓ టికెట్ లాంటిది అనుకుంటాం కదా? కాని అది అంత సింపుల్ కాదు. దాని వెనుక ఒక పెద్ద శక్తివంతమైన చట్టముంది. అదే పాస్పోర్ట్ల చట్టం 1967. ఈరోజు ఈ చట్టం ఒక సాధారణ పుస్తకాన్ని ఇంత పవర్ఫుల్గా ఎలా మారుస్తుందో విశ్లేషిద్దాం. అసలు ఆలోచించండి, ఈ చిన్న పుస్తకానికి ఇంత పవర్ ఎక్కడ్నించొస్తుంది? ఎలా ఇది మనల్ని దేశాల సరిహద్దు దాటిస్తుంది? దీని వెనుకున్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే పాస్పోర్ట్కి ఉన్న విలువ, అధికారమంతా ఈ చట్టం నుంచే వస్తుందన్నమాట. ఈ విషయాన్ని చట్టంలోని సెక్షన్ 2 చాలా స్పష్టంగా చెబుతుంది. ఇది కేవలం ఓ ఐడి కార్డు కాదు, అంతకు మించి ఒక చట్టబద్ధమైన సాధనం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా పాస్పోర్ట్ నియమపుస్తకం గురించి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, పాస్పోర్ట్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో కూడా చూద్దాం. అలాగే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునే అధికారాలు, ఇంకా తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా మాట్లాడుకుందాం. ఓకే, మొదటి విషయానికొద్దాం. అదే పాస్పోర్ట్ రూల్బుక్. భారతదేశం నుండి బయటకు వెళ్లాలనుకునే ఎవరికైనా ఇది ఖచ్చితంగా తెలిసుండాల్సిన చట్టం. ఇదే మన అంతర్జాతీయ ప్రయాణానికి పునాది. ఈ మొత్తం చట్టానికి గుండెకాయలాంటిది సెక్షన్ 3. ఇది చాలా స్పష్టంగా చెప్తుంది, సరైన పాస్పోర్ట్ లేకుండా ఏ వ్యక్తి ఇండియాని విడిచి వెళ్లడానికి వీలు లేదు. అంతే, సింగిల్ లైన్. ఈ ఒక్క నియమం వల్లే పాస్పోర్ట్కంత ప్రాధాన్యతొచ్చింది. సరే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా పాస్పోర్ట్ ఎలా సంపాదించాలి? దరఖాస్తు చేసుకోవడానికి మొదటి అడుగులేంటో చూద్దాం. సాధారణంగా మనకు తెలిసింది ఒకటే పాస్పోర్ట్, కాని చట్టం ప్రకారం 3 రకాలుంటాయి. ఆర్డినరీ పాస్పోర్ట్, ఇది మనందరి దగ్గర ఉండేది. అఫీషియల్ పాస్పోర్ట్, ఇది ప్రభుత్వ పనుల మీద వెళ్లే అధికారుల కోసం. ఇక మూడోది డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇది చాలా పవర్ఫుల్, రాయబారులకు, పెద్ద పెద్ద దౌత్యవేత్తలకు ఇస్తారన్నమాట. పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రయాణం లాంటిది. సెక్షన్ 5 దీన్ని చాలా క్లియర్గా వివరిస్తుంది. ముందుగా పాస్పోర్ట్ అథారిటీకి అప్లికేషన్ ఇవ్వాలి, తర్వాత ఫీజు కట్టాలి, ఆ తర్వాత అధికారులు ఎంక్వైరీ చేస్తారు. ఫైనల్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, పాస్పోర్ట్ ఇవ్వాలా, వద్దనుకోవాలా, లేక ఏమైనా మార్పులు చేయాలా అని. అప్లై చేసిన అందరికీ పాస్పోర్టు వచ్చేస్తుందా? లేదు కదా. కొన్నిసార్లు దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి. అసలు పాస్పోర్ట్ను ఎందుకు నిరాకరిస్తారు? ఎలాంటి అధికారిక అడ్డంకులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. చట్టం దీని గురించి చాలా నిర్దిష్టంగా చెబుతుంది. పాస్పోర్ట్ నిరాకరించడానికి ముఖ్యంగా దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కారణాలుంటాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి కార్యకలాపాలు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా ఉన్నా, లేదా వాళ్ల ప్రయాణం దేశ భద్రతకు ముప్పు అనిపించినా పాస్పోర్ట్ ఇవ్వరు. అంతేకాదు, ఇతర దేశాలతో మన సంబంధాలు దెబ్బతినేలా ఉన్నా, లేదా ప్రభుత్వం ఇది ప్రజాప్రయోజనాలకు మంచిది కాదని భావించినా సరే అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చు. ఇవి దేశానికి సంబంధించిన కారణాలైతే, ఇక వ్యక్తిగత చట్టపరమైన స్టేటస్ ఆధారంగా కూడా పాస్పోర్ట్ నిరాకరించవచ్చు. ఎవరైనా వ్యక్తి మీద కోర్టులో క్రిమినల్ కేసు నడుస్తున్నా, వాళ్లమీద అరెస్ట్ వారెంట్ ఉన్నా, లేదా గత 5 ఏళ్లలో 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించినా పాస్పోర్ట్ రావడం కష్టమే. ఇంకో విషయం, విదేశాల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రభుత్వం ఖర్చుపెట్టి వెనక్కి తీసుకొస్తే ఆ డబ్బు తిరిగి చెల్లించకపోయినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సరే, పాస్పోర్ట్ చేతికి వచ్చేసింది, ఇక అంతా మన ఇష్టమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పాస్పోర్ట్ ఇచ్చాక కూడా దానిపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. దాన్ని వెనక్కి తీసుకునే పవర్ కూడా ఉంటుంది. ఆ అధికారాలేంటో చూద్దాం. ప్రభుత్వం 3 రకాల చర్యలు తీసుకోవచ్చు. ఈ పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ చాలా సింపుల్. సస్పెండ్ అంటే ఓ 4 వారాల వరకు పాస్పోర్ట్ని టెంపరరీగా పనిచేయకుండా ఆపడం. ఇంపోర్ట్ అంటే పాస్పోర్ట్ని వాళ్లే తీసేసుకుని వాళ్ల దగ్గర పెట్టుకోవడం. ఇక రివోక్ అంటే పర్మనెంట్గా క్యాన్సిల్ చేసేయడం. ఆ తర్వాత ఆ పాస్పోర్ట్ చెల్లదన్నమాట. మరి ఏ కారణాల వల్ల పాస్పోర్ట్ని ఇలా రద్దు చేయొచ్చు? 1. తప్పుడు సమాచారం ఇచ్చి పాస్పోర్ట్ పొందితే. 2. ఆ పాస్పోర్టు వాళ్ల దగ్గర ఉండటం చట్టవిరుద్ధమైతే. 3. పాస్పోర్ట్ వచ్చాక ఏదైనా పెద్ద నేరం చేస్తే. 4. అధికారులు పాస్పోర్ట్ను తిరిగివ్వమని నోటీస్ పంపినా పట్టించుకోకపోతే. అన్నింటికన్నా ముఖ్యంగా దేశ భద్రతకు అవసరమని ప్రభుత్వం భావిస్తే ఎలాంటి కారణం చెప్పకుండానే రద్దు చేయొచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేయగలదో చూశాం. ఇప్పుడు పాస్పోర్ట్ ఉన్నవాళ్ల బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. దీన్ని తేలిగ్గా తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాస్పోర్ట్ విషయంలో చేసే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద నేరాల కిందకే వస్తాయి. సెక్షన్ 12 ప్రకారం
చూడండి, అప్లై చేసేటప్పుడు కావాలని తప్పుడు సమాచారమిచ్చినా, వేరొకరి పాస్పోర్ట్ వాడినా లేదా మన పాస్పోర్ట్ని వేరే వాళ్లకు వాడటానికి ఇచ్చినా వీటన్నింటికీ 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. ఎవరి పాస్పోర్టైనా అన్యాయంగా నిరాకరించబడినా లేదా రద్దు చేయబడినా సెక్షన్ 11 ప్రకారం వాళ్లు అప్పీల్ చేసుకునే అవకాశం చట్టం కల్పిస్తోంది. సో ఒక మార్గమైతే ఉంది. ఇప్పుడు మనం ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన, చాలామందికి తెలియని ఒక వాక్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్క క్షణం దీనిమీద దృష్టి పెట్టండి. ఇది పాస్పోర్ట్ల చట్టంలోని సెక్షన్ 17 నుంచి. ఈ చట్టం కింద జారీ చేసిన పాస్పోర్ట్ ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. దీని అర్థమేంటో తెలుసా? మన జేబులో, మన బ్యాగులో ఉన్న పాస్పోర్ట్ నిజానికి మన సొంత ఆస్తి కాదు, అస్సలు కాదు. అది కేవలం ప్రయాణం చేయడానికి ప్రభుత్వం మనకిచ్చిన ఒక లైసెన్స్ మాత్రమే. దాని అసలైన ఓనర్ ఎప్పటికీ ప్రభుత్వమే. అందుకే దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకునే, రద్దు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికుంటుంది. ఇదాని అసలు విషయం. ఇదంతా విన్నాక మనసులో ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. పాస్పోర్ట్ అనేది ప్రభుత్వ ఆస్తి, మన చేతిలో ఉన్నది కేవలం ఒక లైసెన్స్ అయితే మరి పౌరులకు ప్రయాణించే హక్కు ఉన్నట్టా లేనట్టా? అసలా హక్కుకు అర్థమేంటి? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.